ముందుగా సార్, అసలు ఈ సకల చరాచర ప్రపంచంలో 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశికి అవసరం లేనటువంటి ప్రభుత్వం కేవలం మనుషులకు మాత్రమే ఎందుకంటారు? మంచి ప్రశ్న అమర్నాథ్. వృక్షాలను వదిలేద్దాం. జంతువులకి వాటి ప్రవర్తన మొత్తం కూడా కేవలం 2 ఇన్స్టింక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది సహజంగా ఒక జీవిగా జన్యువుల్లో భాగంగా వచ్చింది. ఇన్స్టింక్ట్స్ ప్రకృతి ఇచ్చింది. ఒకటి, ఆ జీవి మనుగడ సాధించాలి, అంటే తినాలి, ఆకలి తీర్చుకోవాలి. అది శాకాహారం అయితే కందమూలాలు కావచ్చు, మాంసాహారం అయితే ఇతర జంతువులను చంపి కావచ్చు. అట్లాగే ఇతర జంతువులతో తన వేట కనుక అంతరాయం ఉండేటైతే, వాళ్ళు పోటీకి వచ్చేటైతే ఆ పోటీ లేకుండా వాళ్ళని చంపేయాలి. కాబట్టి ఒకటి తన మనుగడ కోసం, రెండోది సంతానోత్పత్తి కోసం. సంతానోత్పత్తి కోసం కూడా మీరు కొన్ని సింహాలు వగైరా చూసినట్టయితే ఇంకొక సింహాన్ని దగ్గర రాని ఒక సింహాన్ని, ఈ సింహం బలహీనం అయితే అప్పుడు ఆ సింహం వచ్చి దీన్ని చంపేసో పారిపోయేట్టు చేసో ఆ సింహం వచ్చి కూర్చుంటుంది. కాబట్టి జన్యువులు, బలమైనటువంటి జన్యువులు తర్వాత తరానికి వెళ్ళాలని చెప్పి ప్రకృతి ఆ రకంగా ఏర్పాటు చేసింది. ఈ రెండు తప్ప ఇంకా వేరే రకంగా వాళ్ళకి సంఘటన అవసరం లేదు. కాబట్టి పరిమితంగా ఆహారం సంపాదన కోసం కానీ, లేకపోతే ఇతర జంతువులు వాటితో పోరాటం కోసం కానీ ఆ అవసరమైన మేరకు కొన్ని రకాల జంతువులు కలుస్తాయి. ప్యాక్ ఆఫ్ వుల్వ్స్ అంటాం. తోడేళ్ళు కలిసి వేటాడతాయి. లేకపోతే సింహాలు కలిసి వేటాడతాయి. మళ్ళీ పులులు కలిసి వేటాడవు. పులి విడిగా చేస్తుంది. సింహాలు కలిసి వేటాడతాయి. అట్లాగా ఆ అవసరం మేరకు ఒక ప్యాక్ ఉంటుంది. అంతకు మించి సమాజం అనేది అవసరం లేదు. కానీ మనిషి అక్కడితో ఆగల. మనిషికి ఈ అవసరాలు ఉన్నాయి. మనిషికి తన మనుగడ, తన ఆహారము, తన జాతిని కాపాడుకోవటము, రెండోది తన సంతానోత్పత్తి. ఈ రెండు ప్రతి జీవికి ఉన్నట్టుగానే ప్రతి మనిషికి కూడా ఉన్నాయి. కానీ మనిషి దాన్ని దాటే అవసరం వచ్చింది. ఎందుకని? మొట్టమొదటిసారిగా మానవ జాతికి మాత్రమే ఏ జంతువుకు లేనంత మేధాశక్తి వచ్చింది. ఒక అవగాహన, చైతన్యం అంటాం మనం. అవేర్నెస్. జంతువులకి అది అప్రయత్నంగా బతకడం తప్ప అవేర్నెస్ ఉండదు. కొన్ని జంతువులకి కొంతమేరకు ఉందని చెప్తారు. డాల్ఫిన్స్కో మరొకటికి ఉందని చెప్తారు. కానీ ఎంతమేరకు మనకు స్పష్టంగా తెలియదు. కానీ మనిషికి ముందు మెదడు పెరగడంతో అవగాహన వచ్చింది. రెండోది, 1,00,000 సంవత్సరాల క్రితం సుమారుగా, సరిగ్గా ఎవరికి తెలియదు, సుమారు 1,00,000 ఏళ్ల క్రితం భాష వచ్చింది. అప్పటిదాకా జంతువుల్లాగా మన కొన్ని సౌండ్స్, ధ్వనులు రావడమే తప్ప భాష అనేది లేదు. భాష 1,00,000 ఏళ్ల క్రితం మానవ జాతికి సంక్రమించింది. ఎప్పుడైతే ఈ చైతన్యం, అవగాహన ఉన్నదో, ఎప్పుడైతే భాష ఉన్నదో, అసలు మానవ సమాజం తీరు పూర్తిగా మారిపోయింది. మిగతా జంతువులకి మనకి పోలిక లేకుండా పోయింది. ఎందుకని? భాష ఎప్పుడైతే ఉందో, మీరు జీవితంలో మీరు తెలుసుకున్న దాన్ని ఇంకొకళ్ళు చెప్పగలుగుతున్నారు. చైతన్యం, మెదడు ఎట్లాగా ఉన్నాయి. మెదడు ఉంది కాబట్టి తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నది భాష రాగానే డాల్ఫిన్స్కి ఒకళ్ళు తెలుసుకున్నా కూడా ఏదో కొన్ని సంజ్ఞల ద్వారా ఇతర డాల్ఫిన్స్ని చెప్పడమే తప్ప భావ ప్రకటన చేయడం అనేది సాధ్యం కాదు ఒక స్థాయికి మించి. భాష రావడంతో ఆ మేధస్సు ఉపయోగపడి నేర్చుకున్నది పక్క వాళ్ళకి అందించడం, మనం నేర్చుకునేది తర్వాత తరానికి అందించడం, ఈ రెండు సాధ్యమే. కాబట్టి ఒక్క మనిషి ఐన్స్టైన్ అయినా కూడా, ఒక్క మనిషి బాగా లోతుగా ఆలోచించి మెదడు ఉపయోగించి ఒక నిర్ధారణకు వచ్చినా కూడా, మిగతా వాళ్ళకి ఆ తెలివితేటలు లేకున్నా కూడా మీ దగ్గర నుంచి నేను అందుకోగలను. అలాగే మన తరం తర్వాత తరానికి అందించగలదు. అంటే ఏమవుతుంది? ప్రతి తరం కూడా అంతకుముందు తరం కంటే పెద్దదవుతున్నది, గొప్పదవుతున్నది. ప్రతి తరం, ప్రతి జంతువు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక జంతువుకి నిప్పులో వేళ్ళు పెడితే కాలుతుందని చెప్పనసంది అనుభవంతో వస్తుంది తప్ప మనకి తరతరాలుగా రాదు. మనిషికి అట్లా కాదు. మన పిల్లలు ఎవరో కూడా నిప్పుల్లో వేళ్ళు పెట్టి కాల్చుకున్న తర్వాత నేర్చుకున్న వాళ్ళు కాదు. నిప్పులో వేళ్ళు పెడితే కాలుతుందనే సంగతి మనం చెప్పేస్తున్నాం. కాబట్టి భాష అనేది మనం మానవ సమాజంలో గతంలో ఉన్నటువంటి అనుభవం నుంచి పాఠాలని తర్వాత తరానికి అందించగలుగుతున్నాం. ఎప్పుడైతే భాష ఉన్నదో 10 మంది సంఘటితంగా పెద్ద ఎత్తున పనిచేయగలుగుతున్నారు. కేవలం వేటాడడం కోసం మాత్రమే కాకుండా, తమ తెగని కాపాడుకోవటం కోసం మాత్రమే కాకుండా, టెక్నాలజీ పెరుగుతున్నది,
పరిజ్ఞానం ఎప్పుడు పెరుగుతుంది? భాష వల్ల. మనం నేర్చుకున్నది ఇంకా పెరగడం వల్ల, దాన్ని మరికొందరు ఇంకా పెంచడం వల్ల ఈ భాషా మేధస్సు కలగానే టెక్నాలజీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే టెక్నాలజీని మనం ఉపయోగించగలుగుతున్నామో పెద్ద ఎత్తున జన సమీకరణ సాధ్యమవుతున్నది. ఒక వేటాడే క్రమంలో ఒక తెగ బహుశా 20 మంది 30 మంది 50 మంది తెగల వాళ్ళు వేటాడేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ ఏమొచ్చింది? 12,000 సంవత్సరాల క్రితం మొట్టమొదటి టెక్నాలజీ ఏమొచ్చింది? గొప్ప టెక్నాలజీ. వేటలో టెక్నాలజీస్ వచ్చినాయి. వేటలో కూడా ఆయుధాలు తయారీ వచ్చింది. మొట్టమొదటిసారిగా పనిముట్లు మనం వాడడం మొదలెట్టాం. అందుకని అర్భకుడిగా ఉన్న మనిషి పెద్ద పెద్ద జంతువుల్ని, మేమత్ అనే ఒక జంతువు ఉండేది, మన చూడడానికి కొంచెం మన ఏనుగులాగా ఉంటుంది, ఏనుగు కంటే ఇంకా పెద్దది, ఇప్పుడు అంతరించిపోయింది. అలాంటి మేమత్తును మనం వేటాడేవాళ్ళం. ఆఫ్టర్ ఆల్ అర్భకమైన మనిషి 70 కేజీలు 80 కేజీలు ఉంటాడు. మేమత్ 5 టన్నులు 10 టన్నులు ఉంటుంది. 10 టన్నులు వేటాడేవాళ్ళం. తిమింగలాలను వేటాడేవాళ్ళం. సొరచేపలను వేటాడేవాళ్ళం. ఎందుకు వచ్చింది అది? ఈ మేధస్సు, సంఘటిత శక్తి. అంతకు మించి మనకి వేటాడడం కోసం కూడా ఎక్కువ మంది కలవాల్సిన అవసరం లేదు. కానీ వ్యవసాయం వచ్చేసరికి ఏమైంది? మొట్టమొదటిసారిగా ఈ తెగల నుంచి బయటపడి మనం ఒక గ్రామం, అప్పుడు 30-40 మంది తెగలు ఉండేది, 100, 200, 300, 500 మంది కలిసి ఒక గ్రామంలో నివాసం ఏర్పరచుకొని అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ బీడు భూములన్నింటినీ కూడా చదును చేసి ఆ విత్తనాలు నాటి ఆ పంట తీయడం, ఆ పంట అవసరాన్ని మించి కనుక పంట ఉత్పత్తి అయినట్టయితే ఆ పంటని మళ్ళీ వచ్చే పంటకి నిల్వ చేయడం. వచ్చే సంవత్సరం మళ్ళీ మరి పంట వస్తుందని గ్యారంటీ లేదు. అట్లాగే మనం ఒక వస్తువు ఉత్పత్తి చేస్తే అవతల ఊళ్ళో ఇంకొక వస్తువు ఉత్పత్తి చేస్తే ఈ వస్తువుల మార్పిడి. అందరూ బియ్యం ఉత్పత్తి చేశారనుకోండి, మరి కూరగాయలు ఎట్లా వస్తాయి? కాబట్టి ఈ బియ్యం ఉత్పత్తి చేసిన వాడు కూరగాయల వాడికి అమ్ముతాడు, బియ్యం ఇస్తాడు, కూరగాయల వాడు బియ్యం వాడికి కూరగాయలు ఇస్తాడు. ఈ వస్తు మార్పిడి ఇవన్నీ ఏమైనాయి? 10 మంది కలవటం పెద్ద ఎత్తున అవసరమైంది, సాధ్యమైంది. వాణిజ్యం సాధ్యమైంది. నేను బియ్యం ఉత్పత్తి చేసి మీరు కూరగాయలు ఉత్పత్తి చేస్తే బియ్యాన్ని కూరగాయలని మార్చుకుంటున్నాం అంటే వాణిజ్యం జరుగుతుంది. కాబట్టి ఒకే చోట 2 రకాల పనులు చేసే వేరు మనుషుండి మార్పిడి చేసుకుని ఇద్దరు లాభపడుతున్నారు. ఇవన్నీ ఎప్పుడైతే సాధ్యమైనయో ఈ భాష వల్ల, ఈ జ్ఞానం వల్ల సమూహాలు పెరిగే అవకాశం దొరికింది. అందుకనే మానవ సమాజంలో ఉన్నంత స్థాయిలో అసలు ఈ జీవరాశి చరిత్రలో ఏనాడు కూడా ఇంతమంది కలిసి సహకరించుకోవడం సాధ్యం కాల. ఈవేళ వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఒక గ్రామం కావచ్చు, పట్టణంలో నివాసం కావచ్చు, నగరం అయితే 1 కోటి మంది 2 కోట్ల మంది, కొన్ని నగరాల్లో 2-3 కోట్ల మంది జనం ఉన్నారు. చైనాలో కొన్ని నగరాల్లో 2-3 కోట్ల మంది, మన ముంబై నగరంలో 2-3 కోట్ల మంది ఉంటారు. ఆ స్థాయిలో అంటే ప్రపంచ జనాభా మొత్తం 2 కోట్లు ఉండేది కదా ఆ రోజుల్లో. ఇవాళ ఒక నగరంలో 2 కోట్ల మంది కలిసి బతకగలుగుతున్నారు. ఎప్పుడైతే మంది పెద్ద ఎత్తున కలుస్తున్నారో మరి వ్యక్తికి మందికి మధ్య సంబంధాన్ని నిర్వచించడం అవసరమైంది. తెగలో ఉన్నప్పుడేమో, లేకపోతే మరి మనిషి కాకుండా జంతువుగా ఉన్నప్పుడేమో వేటాడడం కోసం ఇన్స్టింక్ట్ ప్రకారం నడవడం తప్పితే మనకు వేరే నియమాలు అక్కర్లా, వేరే రూల్స్ అక్కర్లా, కట్టుబాట్లు అక్కర్లా. ఒకే కట్టుబాటు, బలవంతుడిదే రాజ్యం. జిస్కా పాస్ లాఠీ హై ఉస్కా హీ భేస్. కానీ ఎప్పుడైతే సమాజం పెద్దదైందో కట్టుబాట్లు అవసరమని. లేకపోతే ఏమవుతుంది? నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించాను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించారు. చివరికి మీ ప్రవర్తన నాకు ప్రమాదాన్ని తీసుకురావచ్చు. ఆ దారిని పోతుంటే ఎవరేం చేస్తారో తెలియకపోతే నన్ను ఎప్పుడు చంపేస్తారో, నాకు ఎప్పుడు హాని చేస్తారో నాకు తెలియదు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు, వ్యక్తి ప్రవర్తనని శాసించటం. అలాగే ఎంత పెద్ద ఎత్తున పని చేయాల్సి ఉంటే అంత పెద్ద ఎత్తున సహకారం కావాలి. భాష ఉంది కాబట్టి 10 మంది కలిసి పనిచేయగలుగుతున్నాం. ఆ పని చేయడం కోసం కూడా మరి కొన్ని హైరార్కీస్ కావాలి నిర్ణయం చేయడంలో. అలాగే పని చేయట్లు ఏ పని ఎవరికని చెప్పని చేయించాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సంస్థాగత ఏర్పాట్లన్నీ కూడా ఆధునిక మానవుడికి మాత్రమే వచ్చినాయి. రాజ్యం కూడా దానిలో భాగం. రాజ్యం ఒకదాన్ని చూడకూడదు మనం. ఎలాగైతే ఒక ప్రాచీన ఆదిమ మానవుడి తెగలు జంతు సంహారం కోసం, వేట కోసం ఉన్నాయో, దానికంటే విస్తృతి పెరిగి, పరిధి పెరిగి, అవసరాలు పెరిగి పెద్ద ఎత్తున మానవ సమాజం సహకరించుకోగలుగుతుంది. కాబట్టి ఒక సమాజము, సామాజిక కట్టుబాట్లు, ఆ సమాజంలో వ్యక్తి ప్రవర్తన శాసించాలని చెప్పంటే రాజ్యం కట్టుబాట్లు ఇవన్నీ అవసరమైనాయి. ఆ రకంగా మానవ జాతి, ప్రభుత్వము, రాజ్యము, సమాజము, ఆ మాటకు వస్తే కుటుంబము, ఇతర జంతువుల్లో కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలన్న పేరు మనం పెట్టకపోయినా కూడా దంపతులు ఆడ మగ
జీవనకాలం చేసే కొన్ని అరుదుగా ఉన్నాయి, ఎక్కువ లేకపోయినా కూడా. మనకేమైంది, పిల్లల పెంపకం మానవ సమాజంలో ఉన్నంత సంక్లిష్టమైన పిల్లల పెంపకం అక్కడ ఏ జంతువుకు లేదు. 14-15 ఏళ్ల పాటు 16-18 ఏళ్ల పాటు పిల్లల్ని పెంచకపోతే ఆ పిల్లలు సమాజంలో సొంతంగా బతకలేరు. మిగతా జంతువులు అట్లా కాదు. గేదెకో ఆవుకో దూడ పుట్టిందంటే దూడ పుట్టిన అరగంటలో లేచి నడుస్తుంది, 2 గంటల్లో పరిగెడుతుంది, 2-3 నెలలు పాలు పుచ్చుకున్న తర్వాత దాని బాధ మాది పోతుంది. మనం అట్లా కాదు. ఎప్పుడైతే మేధస్సు బాగా పెరగాల్సిన అవసరం వచ్చిందో ఆ మేధస్సు పెరగడం, అవయవాల స్వాధీనం రావడం కోసం చెప్పని మేధాశక్తి చాలా ఉపయోగించాల్సి వచ్చింది. దానికోసం చెప్పని 14-15 ఏళ్ళు 18 ఏళ్ళు పిల్లల్ని పెంచడం, పోషించడం, దానికోసం కుటుంబ వ్యవస్థ, దానికోసం దాంపత్యం, దానికోసం చెప్పని మరి తల్లిదండ్రుల మధ్య దీర్ఘకాల సంబంధం, ఇవన్నీ మానవ జాతికి మాత్రమే సంక్రమించినాయి. కాబట్టి మనం ఏం చేసినా కూడా ఒకటి జన్యువులు, మేధస్సు, మాట్లాడే శక్తి, సృజనాత్మక శక్తి, మేధస్సులు మాట్లాడే శక్తి రాగానే కొత్త విషయాలు నేర్చుకోవటం, దాన్ని ఉపయోగించగలగటం, కాబట్టి పెద్ద ఎత్తున సహకరించుకోగలగటం, కాబట్టి సమాజ నిర్మాణం, సమాజ నియంత్రణ, ఇది మనం అర్థం చేసుకుంటే చాలా సమస్యలు పటాపంచలు అవుతాయి. మన దేశంలో చాలా విషయాల్లో బోడంత గందరగోళం ఉంది. విషయం అర్థం కాక, లోతుకెళ్ళక, అసలు మూలాలు తెలుసుకోలేక కులం పేరుతో తన్నుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. అందరం ఒక చోట నుంచి వచ్చామని అర్థం కాక, మన పూర్వీకులందరూ కూడా ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళే, ఆఫ్రికా నుంచి వలస వచ్చారు 70-80 ఏళ్ల క్రితం. మనందరం వాళ్ళ నుంచి పుట్టాం. అది అర్థం కాక తెల్ల రంగు, నల్ల రంగు, ఈ కులం, ఆ మతం, ఈ ప్రాంతం, మానవ చరిత్ర అర్థం కాక, అట్లాగే రాజ్యం అంటే ఏంటో తెలియక, అసలు ఎందుకు మానవ సమాజానికి మాత్రం రాజ్యం అవసరం అర్థం కాకపోయేసరికి, రాజ్యం పాత్ర ఏంటో తెలియక ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, సోషలిజం లేకపోతే క్యాపిటలిజం, ఈ తలనోట్లో పడ్డాం మనం. కాబట్టి మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా కీలకమైనటువంటిది. మానవ సమాజానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి శక్తి సామర్థ్యాలు కొన్ని అబ్బినాయి, కాబట్టి ప్రత్యేకమైన అవసరాలు కూడా వచ్చినాయి. ఆ శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే వచ్చినాయో అవసరాలు కూడా వచ్చినాయి. Like and subscribe Eagle Media Works.